కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో చర్చించి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. క్వశ్చన్ అవర్, జీరో ఓవర్, షార్ట్ డిస్కషన్ పై అన్ని పార్టీ సభ్యులతో చర్చించి స్పీకర్ నిర్ణయం వెల్లడించనున్నారు. జనవరి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా 15 రోజులు సభ నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరడానికి సిద్ధమవుతున్నాయి. ఈ బీఏసీ సమావేశంలో స్పీకర్తో పాటు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్, వివేకానంద గౌడ్, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి. శాసనసభలో స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం కొనసాగుతుంది. బిజినెస్ అకౌంటింగ్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బట్టి క్షమార్క, విప్పులు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్, వివేకానంద గౌడ్ ఉన్నారు. బీజేపీ నుంచి ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, వీళ్ళందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలి, సమావేశాలు ఉన్నప్పుడు క్వశ్చన్ అవర్ అంటే జనరల్ గా కూడా సభ స్టార్ట్ అయినప్పుడు మొదటగా ఒక 1 అవర్ క్వశ్చన్ అవర్ ఉంటుంది, తర్వాత ఒక 1 అవర్ జీరో అవర్ ఉంటుంది. దాని తర్వాత స్పెషల్ డిస్కషన్స్ సబ్జెక్ట్ అంటే ప్రభుత్వం ఏ డిస్కషన్ చేయాలనుకుంటుందో ఆ డిస్కషన్ పై ఏదైతే ఆ బిల్లులపై కానీ ఏ డిస్కషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొన్నిసార్లు జీరో అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ ఎత్తేసేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. సో ఈ రోజు మనం చూసాం ఉదయం ప్రశ్నోత్తరాలు లేవు, కేవలం జీరో అవర్ నుంచి సభ కంటిన్యూ చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, సో క్వశ్చన్ అవర్ పెట్టాలా, జీరో అవర్ పెట్టాలా, షార్ట్ డిస్కషన్ పెట్టాలా లేదా అనే అంశాలపై అయితే డిస్కషన్ జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ప్రభుత్వం అయితే జనవరి 2 నుంచి 4వ తారీఖు వరకు సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైనా మొత్తం కూడా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా సభ 15 రోజుల పాటు నిర్వహించాలి. ఎందుకంటే పలు కీలకమైనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. హెల్త్ పాలసీ కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేయని కొన్ని పథకాలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 15 రోజుల పాటు సభ నిర్వహించాలని చెప్పి అటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం చివరిగా ఏదైతే ఈ జనవరి 4వ తారీఖు వరకు సమావేశం నిర్వహించి ఆ రోజు సాయంత్రం మరొకసారి బీఏసీ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు సభను పొడిగించాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపై డిస్కషన్ చేసి ఆ రోజు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికి అయితే సభ 5 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించాలనుకుంటుంది. ఈ రోజు ఒక రోజు, మరి తిరిగి జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు మొత్తం 5 రోజులు నిర్వహించాలని ప్రభుత్వం అయితే అనుకున్నట్టు మనకు తెలుస్తుంది. కాసేపట్లో బీఏసీ సమావేశం వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మనకు అందులోనే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.